ఈరోజు మనం మానవ చరిత్రలో ఒక కీలకమైన దశ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మానవుడు లోహాన్ని మొట్టమొదట ఉపయోగించిన కాలం. దాని పేరే చాల్కులిథిక్ యుగం. చూడండి, మనందరికీ రాతి యుగం గురించి తెలుసు, కాంస్యయుగం గురించి కూడా విన్నాం. కాని ఈ రెండింటినీ కలిపిన ఒక విప్లవాత్మక యుగమొకటుంది. దాని గురించి ఎంతమందికి తెలుసు? అదే మానవ చరిత్రను మలుపు తిప్పింది. ఆ యుగాన్ని చాల్కోలిథిక్ అంటారు. ఈ పేరు గ్రీకు భాష నుంచి వచ్చింది. ఖాల్కోస్ అంటే రాగి, లిథోస్ అంటే రాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇది రాతి యుగమనమాట. అంటే రాతి పనిముట్లు వాడుతూనే మొదటిసారిగా లోహాన్ని కూడా వాడటం మొదలుపెట్టారు. ఈ ఒక్క మార్పుతో ప్రపంచం మారిపోయింది. కానీ ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఎంత వేగంగా వీళ్ళు ఎదిగారో అంతే రహస్యంగా పతనమయ్యారు కూడా. సరే, ముందుగా అసలీ కొత్త ప్రపంచం ఎలా మొదలైందో చూద్దాం. దీని వెనక ఉన్నది లోహశాస్త్రం, అంటే మెటలర్జీ. ఇది అప్పట్లో ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్. ఆలోచించండి, అంతకు ముందు వేల సంవత్సరాలుగా మానవుల దగ్గరున్న టూల్సేంటి? రాయి, చెక్క, ఎముకలు. అంతే. వీటికి కొన్ని పరిమితులుంటాయి. వాటిని దాటి వాళ్లు ముందుకు వెళ్లలేకపోయారు. కాని రాగిని కరిగించడం నేర్చుకున్నాక అంతా మారిపోయింది. ప్రాసెస్ సింపుల్. ముందు భూమిలోంచి రాగి ధాతువును తవ్వేవాళ్లు. తర్వాత వాళ్లకి అప్పటికే తెలిసిన కుండలు కాల్చే టెక్నిక్తో ఆ ధాతువును కొలిమిలో బాగా వేడిచేసేవాళ్లు. అలా చేస్తే రాగి కరిగి మలినాల నుంచి వేరైపోతుంది. ఆ తర్వాత ఆ శుద్ధమైన రాగిని అచ్చుల్లో పోయడమో, సుత్తితో కొట్టి కావలసిన ఆకారమివ్వడమో చేసేవాళ్లు. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ఒకవైపు రాతి పనిముట్లు కిందపడితే పగిలిపోతాయి, మరోవైపు రాగివి చాలా బలంగా మన్నికగా ఉంటాయి. రాయి తొందరగా మొద్దుబారిపోతోంది, కాని రాగి పదును ఎక్కువ కాలం ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఒక రాతి పనిముట్టు విరిగిందంటే దాన్ని పడేయాల్సిందే. కాని రాగి అలా కాదు, దాన్ని మళ్లీ కరిగించి కొత్తది తయారు చేసుకోవచ్చు. ఇది కదా అసలైన విప్లవం. వ్యవసాయం, హస్తకళలు, చివరికి యుద్ధంలో కూడా ఇదొక పెద్ద ముందడుగు. ఈ కొత్త టెక్నాలజీ సమాజాన్ని ఎంతలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం టూల్స్ గురించే కాదు, మొత్తం లైఫ్ స్టైల్నే మార్చేసింది. ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. దాదాపు 9000 సంవత్సరాల క్రితానికే ఒక ఆశ్చర్యకరమైన విషయం మనకోసం ఎదురుచూస్తోంది. ఆ ప్రదేశం పేరు మెహర్గఢ్. ఇప్పటి పాకిస్తాన్లోంది. అక్కడ ఆర్కియాలజిస్టులకు దొరికిన ఒకటి చూసి అందరూ షాక్ అయ్యారు. అదే ప్రపంచంలోనే మొట్టమొదటి డెంటిస్ట్రీకి సంబంధించిన ఆధారం. అవును, విన్నది నిజమే. 9000 ఏళ్ల క్రితమే దంతాలకు చికిత్స చేసేవాళ్లంట. ఇక్కడ దొరికిన ఆధారాలు చూస్తే నమ్మడం కష్టం. ఏకంగా 9 మందికి చెందిన 11 పళ్ళు దొరికే. వాటిమీద చిన్నగా పర్ఫెక్ట్గా డ్రిల్ చేసిన రంధ్రాలున్నాయి. ఆలోచించండి, దేంతో చేశారనుకుంటున్నారు? రాతితో చేసిన డ్రిల్స్తో. మరి ఆ ట్రీట్మెంట్ తర్వాతేమైంది? ఆ పేషెంట్లు బతికారు, ఆ పళ్లతో మళ్లీ మామూలుగా ఆహారం కూడా తిన్నారు. అంటే ఆ ప్రొసీజర్ ఎంత సక్సెస్ఫుల్ అయిందో చూడండి. ఆ కాలంలోనే ఎంత నైపుణ్యం. అందుకే ఒక పరిశోధకుడు చెప్పినట్టు ఈ ఒక్క ఆవిష్కరణ నాగరికత ఫలానా చోట మాత్రమే మొదలైంది అనే మన అవగాహనను పూర్తిగా మార్చేసింది. మెహర్గఢ్లో విషయం కేవలం వైద్యంతో ఆగిపోలేదు. అక్కడ కాంప్లెక్స్ ఇండస్ట్రీస్, అంటే సంక్లిష్ట పరిశ్రమలు, అలాగే గ్లోబల్ ట్రేడ్, అంటే సుదూర ప్రాంతాలతో వాణిజ్యం కూడా అప్పుడే మొదలయ్యాయని తెలిసిందే. ఉదాహరణకి మెహర్గఢ్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చిన లాపిస్ లజూలీ అనే విలువైన రాళ్లు దొరికాయి. ఇరాన్ నుంచి టర్కోయిస్, ఇంకా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరేబియా సముద్రం నుంచి సముద్రపు గవ్వలు కూడా దొరికాయి. దీన్ని బట్టి వాళ్ల ట్రేడ్ నెట్వర్క్ ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు. ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందిన ఈ సమాజాలు చివరికేమయ్యాయి? ఇక్కడే కథ ఒక పెద్ద మిస్టీరియస్ టర్న్ తీసుకుంటుంది. అదే వాళ్ల పతనం. విచిత్రమేంటంటే ఈ సమాజాలు వాళ్ల పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే అత్యున్నత దశలో ఉన్నప్పుడే అకస్మాత్తుగా మాయమైపోయాయి. ఒకసారి ఈ చార్ట్ చూడండి. మధ్య చాల్కోలిథిక్ కాలంలో జనాభా ఎలా పెరిగిందో చూపిస్తోంది. సుసియానా మైదానంలో 86 గ్రామాలు, కోర్ నదీ ప్రాంతంలో 146 గ్రామాలు, మాహిదాష్ట్ మైదానంలో 134 గ్రామాలు ఉండేవి. అంత అద్భుతంగా ఉంది. కాని ఆ తరువాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.
చివరి చాల్కోలితిక్ కాలానికి వచ్చేసరికి సుసియానా మైదానంలో గ్రామాల సంఖ్య 86 నుంచి కేవలం 18కే పడిపోయింది. మిగతా ప్రాంతాల్లో అయితే దాదాపు ఏమీ మిగల్లేదు. జనాభంతా ఏమైపోయినట్టు? ఆ కాలంలో ప్రాచీన నియర్ ఈస్ట్ అంతటా కూడా ఇదే పరిస్థితి. జనం ఊళ్లకూళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ల సంప్రదాయాలు, వాళ్ల జీవన విధానం అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ఇంతగా వర్ధిల్లుతున్న సమాజాలు ఎందుకు ఇలా ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి? దీనికి ఒక్కటే సమాధానం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల వలనా? లేక బయటనుంచి ఎవరైనా దండయాత్ర చేశారా? లేక తమ పర్యావరణాన్ని వాళ్లే నాశనం చేసుకున్నారా? పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉన్నారు. కాబట్టి రాగి యుగం కథ మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తోంది. ఒక కొత్త ఆవిష్కరణ మొత్తం ప్రపంచాన్నే నిర్మించగలదు. నిజమే. కాని అసలు ప్రశ్న అదొక్కటే కాదు. ఆ నిర్మించిన ప్రపంచం ఎంతకాలం నిలబడుతుంది? దాన్ని నిలబెట్టేదేది? ఈ ప్రశ్న వేల సంవత్సరాల క్రితానికే కాదు, ఈరోజు మనక్కూడా అంతే ముఖ్యం.